హాయ్ వెల్కమ్ టు రామా తెలుగు కథలు. ఈరోజు పొడుపు కథ వచ్చేసి చీకటి ఇంట్లో జడల దెయ్యం. ఈరోజు కథ పేరు నా పేరు ముత్యం, నేను పలికేది సత్యం. వేసవి కాలంలో ఆ అడవిలోని చాలా సరస్సుల్లో నీళ్లు అడుగంటాయి. కానీ జలపాతానికి దగ్గరగా ఉండే ఒక దాంట్లో మాత్రం నీళ్లున్నాయి. దాహం తీర్చుకునేందుకు కర్ణిక అనే కొంగ ఆ సరస్సు వద్దకు వచ్చింది. ఎండలో రావటంతో దానికి ఆకలి కూడా వేసాగింది. గట్టి మీద నుంచి సరస్సులోకి ఆశగా చూసింది. ఇందులో నీళ్లు బాగా ఉన్నాయి, చేపలు కూడా ఎక్కువే ఉండి ఉంటాయి కదా అనుకుంటూ సరస్సులోనికి దిగేందుకు సిద్ధమైంది. అందులోని చేపలు కొంగరాకను పసిగట్టి వెంటనే ఈదుకుంటూ తమ మిత్రుడైన ముత్యమనే కప్ప వద్దకు వెళ్ళాయి. అంతా ఒకేసారి వచ్చారు. ఏదైనా ప్రమాదమా అని ఆశ్చర్యపోతూ అడిగింది ముత్యం. మా కోసం కొంగ వస్తుంది, దాని బారి నుంచి నువ్వే మమ్మల్ని కాపాడాలి అని వేడుకున్నాయి. గట్టుకు మధ్యలో ఉన్న ముత్యం దానివైపు వస్తున్న కొంగను చూసింది. వెంటనే నీటిలో ఉన్న చేపలతో, మీరు కొంగకు కనపడకుండా ఉండాలి, ఎక్కడ దాక్కుంటారు అని అడిగింది. సరస్సు తూర్పు దిక్కున ఉన్న పల్లానికి వెళతాం, ఆ కొంగ మా వైపు రాకుండా చూడాల్సిన బాధ్యత నీదే అన్నాయి. అలాగే అయితే నా పేరు ముత్యం, నేను పలికేదే సత్యం, మీకు తెలుసు కదా అంటూ తన గుణాన్ని వాటికి గుర్తు చేసింది. తెలుసు మిత్రమా అంటూ చేపలన్నీ ఒకేసారిగా వేగంగా వీదుకుంటూ సరస్సులో తూర్పు వైపునకు వెళ్ళిపోయాయి. ఇంతలోనే అక్కడికి వచ్చిన కర్ణిక సరస్సులోకి దిగబోతుండగా గట్టు వద్ద ఉన్న ముత్యాన్ని చూసి ఆగింది. ఈ సరస్సులో చేపలు ఉన్నాయా అని అడిగింది. నేను సరస్సులో ఉన్నంత వరకు ఉన్నాయి, ఇప్పుడైతే ఈ ప్రదేశంలో ఒక్క చేప కూడా లేదు అని బదులిచ్చింది. నీ మాటలను నమ్మవచ్చా అంటూ దానివైపు అనుమానంగా చూసింది కర్ణిక. అప్పుడు ముత్యం చిన్నగా నవ్వుతూ, నీకు నా గురించి తెలియదు కదా, నా పేరు ముత్యం, నేను పలికేదే సత్యం అంది. నీ మాటలు తీయగా ఉన్నాయి, కానీ నిజం ఎప్పుడూ చేదుగా ఉంటుంది, అబద్ధం మాత్రమే తీయగా ఉంటుంది. అందుకే నిన్ను నేను నమ్మను, నేను స్వయంగా వెళ్ళి చూస్తాను అంటూ కర్ణిక సరస్సులోనికి దిగడానికి సిద్ధమైంది. అనుమానం ఉన్న చోట నమ్మకం ఉండదు, నేరుగా నువ్వే వెళ్ళి చూసి రావటమే మంచిది నవ్వుతూ అంది ముత్యం. కర్ణిక సరస్సులోనికి దిగి సాధ్యమైనంత వరకు వెతికింది, కానీ అక్కడ ఒక చేప కనిపించకపోవటంతో నిరాశగా గట్టు మీదకు చేరింది. అక్కడే ఉన్న ముత్యంతో, నిజమే, ఒక చేప కూడా లేనట్టుంది అని నిట్టూర్చింది. నేను ఎప్పుడూ నిజమే చెబుతాను అని సమాధానమిచ్చింది ముత్యం. నిన్ను నమ్మాను మిత్రమా అంటూ ముత్యం వైపు మెచ్చుకోలుగా చూసింది కర్ణిక. అంతలో ఒక పెద్ద పాము తమ వైపే రావడం గమనించింది ముత్యం. మిత్రమా, ఒక పాము నన్ను తినడానికి ఇటువైపే వస్తుంది, దాన్ని చూడగానే నాకు భయం పట్టుకుంది, ప్రాణాపాయం నుంచి నువ్వే నన్ను కాపాడాలంటూ కర్ణికను దీనంగా వేడుకుంది ముత్యం. తప్పకుండా కాపాడతాను, కానీ నాకు బాగా ఆకలిగా ఉంది, మరి ఈ సరస్సులో చేపలు ఉండే చోటు చెబుతావా అని ఆశగా అడిగింది కర్ణిక. నన్ను కాపాడితే ఖచ్చితంగా చెబుతాను మిత్రమా అంటూ ప్రాణం మీద తీపితో కర్ణికకు మాట ఇచ్చింది ముత్యం. దాంతో ఎలాగోలా పాముతో పోట్లాడి దాన్ని దారి మళ్లించింది కొంగ. పాము బారి నుంచి తనను కాపాడిన కర్ణికకు కృతజ్ఞతలు చెప్పింది ముత్యం. అయితే అప్పటి వరకు హుషారుగా ఉన్న ముత్యం ఒక్కసారిగా బాధపడటం గమనించింది కర్ణిక. పాము వెళ్ళిపోయింది, నీకు ప్రాణాపాయం తప్పింది కదా, ఇంకెందుకు బాధపడుతున్నావు మిత్రమా అంటూ ముత్యం వైపు ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది కర్ణిక. ఏమని చెప్పను, సరస్సులో చేపలు ఒకే చోట ఉన్నాయని నాకు తెలుసు, కానీ ప్రాణభయంతో అవి ఉండే చోటు నీకు చెబుతానని నేను మాట ఇచ్చాను, చేపలకు కూడా వాటి గురించి చెప్పనని మాట ఇచ్చాను. నీకు ఆ చోటు చెబితే వాటి దగ్గర మాట తప్పిన దాన్ని అవుతాను, చెప్పకపోతే నీ దగ్గర మాట తప్పినట్లు అవుతుంది. నోరు జారినంత వరకే మాట మీద మన పెత్తనం ఉంటుంది,
అదే నోరు జారితే మన మీద ఆ మాట అధికారం చెలాయిస్తుంది అంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక, ఇటు నీకు నిజం చెప్పలేక సంకట స్థితిలో పడిపోయాను. దీనికంటే పాముకు ఆహారం కావటమే నయమనిపిస్తుంది అంటూ వాపోయింది. బాధపడకు, నేను పెట్టిన పరీక్షలో నువ్వు గెలిచావు అంది కర్ణిక. ఆ మాటతో మరింత ఆశ్చర్యపోయిన ముత్యం పరీక్ష ఏమిటి అని అడిగింది. ఉదయం మా కొంగలు నీ గురించి నిజం చెప్పే నీ నైజం గురించి గొప్పగా చెప్పుకుంటుంటే విన్నాను. నిన్ను పరీక్షించాలని వచ్చాను. చేపలున్న చోటు చెబితే నా దృష్టిలో ఓడిపోయేదానివి, కానీ నువ్వు అలా చేయలేదు. ఇప్పుడు నేను చెబుతున్నాను, నీ పేరు ముత్యం, నువ్వు పలికేదే సత్యం అంటూ కర్ణిక బయలుదేరింది. నవ్వుతూ దానికి వీడ్కోలు పలికింది ముత్యం. ఈరోజు కథ ఇంతేనండి. పొడుపు కథకు ఆన్సర్ పుట్టె.